అంటించండి. బాబు దేవతల పల్లి కొనిచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజలు చేస్తాం కాబట్టి పర్లేదు. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దాన్ని పట్టుకొని వెళ్ళిపోండి, బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు, బేగ వెళ్ళండి, వెళ్ళండి బాబు, బేగ వెళ్ళండి, బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేడరా బుర్రలో గుంజడిపోనాదిరా. ఆ అతను పూర్తిగా కాసాలట్రా. సవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మా అమ్మా ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ కానీ ఇట్లా పడ దొరకనేదిరా అయ్యా. దొరకనేదంటే ఎట్రా నాలికి జిలకి లాగేస్తుందిరా. కాతాగొద్ది చూడరా. ఆ ఇంటి చూసినట్టే గొడవైపోద్ది. డబ్బడా నడకం కొనాలి. డబ్బు చూస్తే ప్యానం సారా మీకు పోద్ది. ఆడికి పోతే డబ్బు అంతా సారాకే అయిపోద్దిరా. నాలికి రుచికి లాగేస్తుందిరా. చూడరా. చూసింది అలా కావాలంటావు. అమ్మయ్యమ్మ ముసలి అన్నలమ్మా బాగున్నావా? ఎవరు బాబు గుర్తుపట్ల? ఈ తప్పేం కాదులే అవ్వా. బతుకున్నోళ్ళు గుర్తెట్టే ఉద్యోగం కాదులేమ్మా అది. అవా నీకు రహస్యం చెప్పాలని వచ్చినాం. రాత్రి మా అయ్య పూజ చేస్తుంటే పూనకం వచ్చింది. ఎములూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవా. ఇవాళ రాత్రికి ఏడో పానం తీసుకుపోతున్నాడవా. నువ్వేం భయపడకవా. రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు. ఎవరిని తీసుకెళ్ళాలని కూకుండా దేవుడా అని. అవా ఇన్ని కానీ లేకపోతే నీ మనవని కానీ తీసుకుపోతానన్నాడవా. నువ్వు ఏడవకవా. ఏడు చల్లరు చెప్తే అందరికి తెలిసి గొడవ అయిపోద్ది. ఇరుగుడు చెప్పమని కోరినావు. శాంతిని చెప్పిండు. ఇవాళ రాత్రికి నెట్టగా పూజ చేయాలంట. నువ్వు చేసే పూజ కదవా. అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడిని నరికి